హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు అపెక్స్ ఆట్రో ఫండ్ టైప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. అపెక్స్ ఆట్రో ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నానండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇక్కడ మంత్లీ శాలరీ గురించి ఇచ్చారు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుందండి. బోనస్ అంటే ఇక్కడ మనం కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో కోడ్ ఇస్తారు. ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే రివార్డ్ వస్తుంది. న్యూస్ అని ఇచ్చారు. ఇక్కడ విఐపి లెవెల్ మీద క్లిక్ చేస్తున్నాను. విఐపి లెవెల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా రిజిస్టర్ అవ్వగానే మీరు విఐపి 0లో అయితే ఉంటారు. ఇక్కడ చూడండి, 12 మందిని మీ రిఫరల్ లింక్ నుండి మీరు ఇన్వైట్ చేసినట్లయితే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారంటున్నారు. అలాగే విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే 33 మందిని ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీరు విఐపి 2కి ఎలిజిబుల్ అవుతారంటున్నారు. అలాగే ఇక్కడ 70 మందిని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీరు విఐపి 3కి ఎలిజిబుల్ అవుతారంటున్నారు. వీక్లీ శాలరీ మీద క్లిక్ చేస్తున్నాను. వీక్లీ శాలరీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, వీక్లీ రివార్డ్ అని ఇచ్చారు కదా. ఒక వీక్లో మీరు ముగ్గురిని మీ రిఫరల్ లింక్ త్రూ ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు ₹50 రివార్డ్ వస్తుంది. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒకవేళ మీరు 5గురిని మీరు ఇన్వైట్ చేసినట్లయితే మీకు ₹100 రివార్డ్ రావడం జరుగుతుంది. క్లెయిమ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీకు యాడ్ అవుతుంది, ఇది క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఒక వీక్లో మీరు 10 మందిని ఇన్వైట్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు ₹200 రావడం జరుగుతుంది. క్లెయిమ్ చేయాలన్నమాట. డైలీ టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. డైలీ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు చూసిందేమో వీక్లీ రివార్డు, ఇది డైలీ రివార్డ్ అని ఇచ్చారనమాట. డైలీ మీరు ముగ్గురిని ఇన్వైట్ చేసినట్లయితే, అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు ₹150 రావడం జరుగుతుంది. మీరు క్లెయిమ్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా మీ వ్యాలెట్లోకి యాడ్ అవ్వదు. అలాగే 6 మెంబర్స్ని మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే మీకు ₹300 అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక రోజులో జరగాలన్నమాట. సో మీరు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. లాటరీ మీద క్లిక్ చేస్తున్నాను. లాటరీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏమంటారంటే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అండ్ ఎర్న్ 1 స్పిన్, అంటే మీ ఫ్రెండ్ని మీరు రిఫర్ చేసినట్లయితే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఒక స్పిన్ వస్తుందన్నమాట. అలాగే ఇందులో ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా ఒక స్పిన్ అవకాశం ఉంటుందని చెప్తున్నారు. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. మైనింగ్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ ఒక వివరాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఫండ్ డీటెయిల్స్, ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ అనేసరికి ఏంటంటే లాగిన్ పాస్వర్డ్ అలాగే విత్డ్రాల్ పాస్వర్డ్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ డౌన్లోడ్ అంటే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా చెప్పడానికి లేదండి, ఎందుకంటే ప్లాన్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లాన్స్ గురించి అయితే చెప్పట్లేదు. ఇది ఒక ఫండ్ టైప్ అప్లికేషన్. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మీకు రిఫండ్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోడక్ట్ రెవెన్యూ డీటెయిల్స్ అని ఇచ్చారు. ₹690 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹12 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ పీరియడ్ 40 డేస్ ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. 40 రోజులకు కానీ మీకు ₹480 అయితే రావడం జరుగుతుంది. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. ₹690 మీకు రిఫండ్ అవుతుంది. అంటే 480 ప్లస్ ₹690 అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. ఇందులో ప్రోడక్ట్ పర్చేస్ చేయగానే మీకు ₹50 రివార్డు కూడా రావడం జరుగుతుంది. ఇన్విటేషన్ రివార్డు గురించి మాట్లాడుకుందాం. ₹690 మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఒక పర్సన్కి మీకు ₹50 అయితే రావడం జరుగుతుంది. అదే ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ నుండి ₹100 రావడం జరుగుతుంది. అలాగే ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ₹150 రావడం జరుగుతుందని చెప్తున్నారు.
మంత్లీ శాలరీ గురించి మాట్లాడుకుందాం. విఐపి 1కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంటే లెవెల్ ఏ, లెవెల్ బి, లెవెల్ సిలో మొత్తం 12 మంది ఉంటే మీరు విఐపి 1కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మంత్లీ శాలరీ మీకు రూ. 350 రావడం జరుగుతుంది. అలాగే ఏపీఎక్స్ కాయిన్స్ ఒక 200 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ విఐపి 2 కూడా ఇచ్చారు. విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే 33 మంది మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. అలా అయితే మీకు ఫిక్స్డ్ శాలరీ వచ్చి రూ. 1900 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎపెక్స్ కాయిన్ వచ్చేసరికి 350 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు మంత్లీ శాలరీ ఏ టైంలో ఇస్తారు ఏంటి అనేది. ప్రతి నెల 25వ తారీఖున అని చెప్తున్నారు. ఇక్కడ కమిషన్ చార్ట్ గురించి చూద్దాం. రూ. 690 మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 3 లెవెల్స్లో కమిషన్ రావడం జరుగుతుంది అంటున్నారు. దీని గురించి ఒకసారి మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. జనరల్గా ఏంటంటే రూ. 690 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5% కింద మీరు లెక్కేసుకుంటారు. సో ఒకసారి అది మీకు క్యాలిక్యులేటర్లో చూపిస్తానేసి. రూ. 690 5% అంటే 34.5 అయితే మనకు రావాలి. బట్ వాళ్ళ చార్ట్లో ఎంత చూపిస్తున్నారో చూపిస్తాను మీకు. 24 రూపీస్ ఇస్తారంట. మీకు ఎంత చూపించాను మీకు 34.5 వస్తుంది. ఏదో 690కి 5% కింద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 34.5 వస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు 24 రూపీస్ అని ఇచ్చారు. అట్లాగే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. 690కి మనం 3% క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుందో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అయితే నేను చెక్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. అయితే వీళ్ళు ఎందుకు ఇలా ఇస్తున్నారు అనేది కస్టమర్ కేర్ని అడిగితే వాళ్ళైతే ప్రాపర్గా నాకైతే ఆన్సర్ ఇవ్వలేదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 480 రూపీస్ చొప్పున నేను లెక్కేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. 480 రూపాయలకి 5% చొప్పున వేస్తే 24 రూపాయలు వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 480 3% 14.4 480 1%. సో 480 చొప్పున నేను క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి చార్ట్లో ఉన్న దానికి ఇక్కడ క్యాలిక్యులేటర్ చేసిన దానికి మ్యాచ్ అయిందనమాట. నేను చెప్పానని కాకుండా మీరు కూడా క్యాలిక్యులేటర్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. 480కి 5% అయితే ఎంత వస్తుంది, 3% అయితే ఎంత వస్తుంది, 1% అయితే ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. జనరల్గా ఏంటంటే 690కి 5% క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరైనా సరే. బట్ మరి వీళ్ళు 480 చొప్పున క్యాలిక్యులేట్ చేశారనమాట. అయితే ఇది ఎందుకు అలా చేశారనే దాని గురించి చూస్తే ఇక్కడ మనం ప్రోడక్ట్ రెవెన్యూకి వెళ్తే చూడండి. ఇక్కడ ఈ 480కి క్యాలిక్యులేట్ చేశారేమో నేను అనుకుంటున్నాను. ఈ 480కి 5% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 24 రూపీస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని గురించి ఇంకా నేను కస్టమర్ కేర్ని ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు వెబ్సైట్లో ఉంటుంది అంత డీటెయిల్గా మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. ఇక్కడైతే మరి వెబ్సైట్లో అయితే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. 480 చొప్పున మేము కమిషన్ అయితే ఇస్తున్నాం 5% అని అయితే ఏమి ఇవ్వలేదండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్ని అడిగి తెలుసుకోండి. ఈ అప్లికేషన్ గురించి ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. డొమైన్ రిజిస్టర్ అయింది 3వ తారీఖు 12వ నెల 2025. డొమైన్ ఎక్స్పైరీ 3వ తారీఖు 12వ నెల 2028. ఒకసారి అప్డేట్ చేయడం జరిగింది. 3 స్టేటస్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇందులో మనం డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. 2028 వరకు ఈ డొమైన్ అయితే రిజిస్టర్ చేసుకున్నారండి. అలా అని చెప్పేసి అని 2028 వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేయాలనేమి లేదు. ఇలాంటివన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే. కొన్ని 1 నెలలో క్లోజ్ అయితే, కొన్ని 3 నెలల్లో క్లోజ్ అవుతాయి, కొన్ని 6 నెలలు 7 నెలల వరకు వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. అలాగని చెప్పేసి అని 2028 వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేసేదని కాదు. కొంతమంది అడుగుతున్నారు డొమైన్ రిజిస్ట్రేషన్ డేటు లాంచ్ డేటు ఒకటి కాదు కదా, మీరు డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ని లాంచ్ డేట్ అని ఎలా చెప్తారో అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, డొమైన్ రిజిస్టర్ అయిన డేట్ రోజున కూడా కొన్ని అప్లికేషన్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ డొమైన్ రిజిస్టర్ అయిన తర్వాత ఒక 10 రోజులకో వారం రోజులకో లాంచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. సపోజ్ ఈ డొమైన్ ఎవరన్నా కొనుక్కున్నారనుకోండి, కొనుక్కొని ఒక 1 మంత్ 1.5 మంత్ అప్లికేషన్ రన్ చేసి తర్వాత దాన్ని క్లోజ్ చేశారనుకోండి, అదే డొమైన్ని వేరే వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేంజ్ చేయరు అనమాట. చేంజ్ చేయకుండా సేమ్ డొమైన్ ఇలాగే ఉంచేసి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా మార్కెట్లోకి పలానా డేట్న లాంచ్ అయిందని వాళ్ళు అప్లికేషన్ లాంచ్ చేస్తారనమాట. అయితే మీరు ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు కాబట్టి మీరేమనుకుంటారంటే అప్లికేషన్ రీసెంట్గానే వచ్చింది అనుకుంటారు. అయితే ఎప్పుడు ఈ డొమైన్ ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తామో మీరేమనుకుంటారంటే అది ఓల్డ్ అప్లికేషన్ అని మేము చెప్తాం. కానీ మీరేం చెప్తారు, ఇది వచ్చింది 10 రోజులే మార్కెట్లోకి, వాడేదో చెప్తున్నాడు డొమైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడో 3 నెలలని చెప్తున్నాడు. అదంతా తప్పు. మార్కెట్లోకి మొన్నే వచ్చింది, 10 రోజులు అవుతుంది, వారం వచ్చిందని చెప్తారు.
డొమైన్ ఇన్ఫర్మేషన్ వెనకాల ఇంత స్టోరీ అయితే ఉంటుందండి. ఇది కూడా కొంతమంది నమ్మొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ దెబ్బ కాబట్టి. బట్ నేను రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చాను. మీరు వాళ్ళ మాటలు నమ్మాలనుకుంటే నమ్మొచ్చు. నాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ అప్లికేషన్ లాంచ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ వర్క్ చేస్తుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే చెప్తానండి. నేను వీడియోలో అయితే ఈ విషయాలు డిస్కస్ చేయను, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం వీడియోలో ఇలాంటి విషయాలు డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలాంటి విషయాలు వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఇది కేవలం నేను రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.